అందరికీ నమస్తే అండి. నిన్న నరక చతుర్దశి మధ్యాహ్నం నుంచి వచ్చింది కదా. ఇవాళ వరకు ఉంది. అందుకే నిన్నే ప్రమిదలన్నీ మంచిగా క్లీన్ చేసి కొత్త ప్రమిదలు, ఎందుకంటే ప్రతి సంవత్సరం నేను ఒక డజనో అర డజనో కొత్త ప్రమిదలు కొంటాను. నల్లవైనవి తీసేస్తాను, నల్లగా అయినవి మిగతావన్నీ కడుక్కొని రెడీగా పెట్టుకుంటాను ప్రతి సంవత్సరం. ఇప్పుడు ఇవన్నీ ఆరబెట్టుకున్నాను. తర్వాత మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత ఆయిల్ వేసేసి ఒత్తులు వేసి రెడీ చేసుకుంటాను. అలాగే స్నానం అయిపోయిన తర్వాత ఇంకా తులసమ్మ దగ్గర కూడా క్లీన్ చేసేసుకొని ముగ్గది వేశాను. తులసమ్మకి సిద్ధోదక స్నానం చేయిస్తున్నాను. అలాగే ముగ్గులో పసుపు కుంకుమ కూడా వేశాను. అమ్మవారికి పసుపు కుంకుమ కూడా పెట్టేశాను. ఇంకా తులసి పూజ కూడా అయిపోయిందండి. ఇంకా ధూపం చూపించి అమ్మవారికి నైవేద్యం కూడా పెట్టేశాను. ఇవాళ దీపం పెట్టడం కుదరలేదండి. అలాగే ఈ చలికాలం మాకు బాల్కనీలోకి సూర్యుడు కనిపిస్తాడు. ప్రతిరోజు ఆదిత్య హృదయం చదువుతాను నీళ్లు పెట్టుకుని. ఈ నీళ్లు తర్వాత మేమందరం తాగుతాము. వాళ్ళు కూడా ఆదిత్య హృదయం చదువుకున్నాను, అయిపోయింది. బాల్కనీ గుమ్మానికి కూడా రాత్రి పసుపు రాసి బొట్లది పెట్టేసుకున్నాను. వీధి గుమ్మల్లో కూడా ముగ్గది వేసి రాత్రి గుమ్మానికంతా రాత్రి బొట్లు పెట్టేసుకున్నాను. ముగ్గు మటుకు తెల్లారి వేసుకుంటాను. అలాగే దేవుడి రూమ్ అంతా క్లీన్ చేసేసుకుని కుబేర ముగ్గు వేసేసాను. వినాయకుడిని రెడీ చేసుకుని 2 దీపాలు పెట్టేసుకున్నాను. ఈ దేవుడి గుమ్మానికి కూడా పసుపు బొట్టు పెట్టేశాను. అలాగే గంధము, కలశానికి నీళ్లు కూడా రెడీ చేసేసుకున్నాను. అలాగే అమ్మవారికి పానకం, వడపప్పు, పంచామృతాలు కూడా రెడీ చేసుకున్నాను. ఇవాళ అమ్మవారికి మహానైవేద్యం కోసం ముందుగా వంట అయితే పూర్తి చేశాను. మామిడికాయ పులిహార చేశాను. అలాగే చిక్కుడుకాయ కర్రీ, పప్పు ఏమో మామూలు ముద్దపప్పు చేశాను. అలాగే చారు కూడా పెట్టేశాను. అమ్మవారికి అన్నం, నైవేద్యానికి అన్నం కూడా వండేసాను. పచ్చడేమో దోసకాయ పచ్చడి చేసుకున్నాను. తర్వాత పొంగల్ చేశాను. మనం సాయంత్రం పూజ దీపాలు పెట్టినప్పుడు దీపాలకి చేయాలి కదా, సాయంత్రం మళ్ళీ విశేష నైవేద్యాలు పెడతాను. ముందు ఇప్పుడు ఇవాళ అయితే సింపుల్గా చేసేసుకున్నాను. ఈరోజు లక్ష్మీనారాయణలకి కలిపి పూజ చేస్తే చాలా మంచిదండి. సాయంత్రం ఎటు అమ్మవారి పూజ చేసుకుంటాం కదా, ఇంకా అమ్మవారి పూజకి అమ్మవారిని చక్కగా సిద్ధం చేసుకున్నాను. దీపావళి రోజు అంటే నరక చతుర్దశి రోజు పొద్దున్నే నువ్వుల నూనెతో నలుగు పెట్టుకుని తర్వాత సున్నిపిండితో కనుక నువ్వుల నూనె పూసుకొని సున్నిపిండితో నలుగు పెట్టుకుంటే మనకి అలక్ష్మి ఉంటుందండి. అలక్ష్మి ఉంటే పోతుంది, దరిద్ర బాధలన్నీ తీరిపోతాయి. అలా చేసుకోవాలి పొద్దున్నే లేచి. చతుర్దశి రోజు సూర్యోదయానికంటే ముందు తలస్నానం చేస్తే చాలా మంచిది. మనం పూజ కూడా ఎంత పెందరాడు చేసుకుంటే అంత మంచిది. నాకు 8:30 ఇంకా పూజ అమ్మవారిని కూడా రెడీ చేసేసుకున్నాను. ఇంకా పూజ చేసుకోవాలండి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి.